హాయ్ ఎవ్రీవన్, ఎట్లా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇది వచ్చేసి మా అమ్మ మా అక్క కొడుకు ఊరు నుంచి వచ్చారు. ఊరు నుంచి రాగానే అట్లా ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఎగ్జిబిషన్లో జలకన్య చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తుంది. రియల్ జలకన్య చూడకపోయినా కనీసం ఇట్లా ఎగ్జిబిషన్లో అయినా జలకన్యలను చూడాలనేసి. పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ అయిపోతుంది కదా, స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. పాపం లాస్ట్లో అయినా ఇట్లా ఎగ్జిబిషన్కి అక్కడిక్కడ తీసుకెళ్ళాము. పిల్లలు అయితే చాలా ఆడుకున్నారు. ఆ జలకన్యను చూసి మా పాప అయితే చాలా ఎగ్జైట్మెంట్ అయింది. రియల్ జలకన్య చూసినట్టు అయ్యారు. అట్లే మళ్ళీ ఇక్కడ ఆడుకోవడం ఉండేసి అది ఆడుకున్నారు పిల్లలు. కొద్దిసేపు ఆడుకున్నారు. మా అక్క బాబు, మా తన్వి, మా అమ్మ, మా చిన్న పాప అందరం వెళ్ళాము. కొద్దిగా సరదాగా ఆడుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మా పాప ఇక్కడ స్విమ్మింగ్ చేస్తాం మమ్మీ, స్విమ్ చేస్తాం మమ్మీ అంటే కొద్దిసేపు వాటర్లో దింపాను. కొద్దిసేపే ఆడింది. అది కూడా కొద్దిసేపు ఎప్పుడు ఆడలేదు, ఫస్ట్ టైం అది ఆడడము. ఎప్పుడు ఎగ్జిబిషన్ కానీ ఎక్కడికైనా వెళ్దామంటే భయపడేది చాలా, కానీ ఈసారి భయపడకుండా చాలా బాగా ఆడుకుంది. పిల్లలకు కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉంటే చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెము ఆడుకోవాలి చేయాలని దేనిపైన ఇంట్రెస్ట్ వస్తుంది. అదే భయపడుతురు కదా ఎందుకులే అనేసి వదిలేస్తే అట్లే భయం అనేది ఉండిపోతుంది. సో పిల్లలకు అప్పుడప్పుడు ఇట్లా తీసుకెళ్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్లా వెళ్ళేసి ఎగ్జిబిషన్ చూసుకొని మళ్ళీ రిటర్న్లో అయినాము. ఇక్కడ వచ్చేసి లాస్ట్ స్టార్టింగ్లో ఇది ఎగ్జిబిషన్ మొత్తం అయినాక పిల్లలు ఆడుకున్నారు, చేసినారు. ఇక్కడ వచ్చేసి పీచ్ మిఠాయి అంటారు, దీన్ని పీచ్ మిఠాయి అంటారో ఏమంటారో దీన్ని మేమైతే పీచ్ మిఠాయి అంటాం. పీచ్ మిఠాయి మేమైతే చిన్నప్పుడు చాలా తినేటోళ్ళము. స్కూల్లో వెళ్ళేటప్పుడు కానీ అక్కడ కానీ పీచ్ మిఠాయి తీసుకొని తినేటోళ్ళము. మా రాహుల్ అయితే చాలా ఎగ్జైట్మెంట్ అయ్యిండు. ఫస్ట్ టైం అంట వాడు ఇట్లా ఎగ్జిబిషన్ రావడం చేయడం. పిన్ని నేను ఎప్పుడు ఎగ్జిబిషన్ చూడలేదు చేయలేదు పిన్ని, చాలా థ్యాంక్స్ పిన్ని అన్నాడు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.